నమస్తే ఎస్వీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యానికి నిరసనగా ఎలక్ట్రిక్ బైక్ పై పార్లమెంటుకు వచ్చిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ 2 ఏళ్ల పాలనపై ఛార్జ్ షీట్ విడుదల చేసిన మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. సింగరేణికి బొగ్గు గనులు కేటాయించుకుంటే ఆందోళనలు చేపడతాం. వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య. బీహార్లో జరిగే ఐఎఫ్టీయూ జాతీయ జనరల్ కౌన్సిల్ జయప్రదం చేయండి. ఐ కృష్ణ ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు. దేశ రాజధాని ఢిల్లీలో నానాటికి తీవ్రమవుతున్న వాయు కాలుష్యంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారు తానే స్వయంగా డిజైన్ చేసి తయారు చేసిన ఎలక్ట్రికల్ బైక్ పై పార్లమెంటుకు వచ్చారు. పర్యావరణ హిత రవాణా వ్యవస్థల వినియోగమే కాలుష్య నివారణకు మార్గమని ఆయన ఈ చర్య ద్వారా బలమైన సందేశం ఇచ్చారు. వాహనాల వల్ల పెరుగుతున్న కార్బన్ ఉద్గారాలే ఢిల్లీలో వాయు కాలుష్యానికి ప్రధాన కారణమని పేర్కొన్న ఎంపీ వంశీకృష్ణ గారు ఎలక్ట్రికల్ వాహనాల వినియోగం ద్వారా ఇంధన వినియోగం తగ్గడంతో పాటు పర్యావరణానికి మేలు జరుగుతుందని అన్నారు. ప్రజాప్రతినిధులు ముందుండి మార్పుకు దారితీయాలని, ప్రజలంతా పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. ఈరోజు పార్లమెంట్ కి ఎలక్ట్రిక్ బైక్ లో రావడం జరిగింది. మీరు అందరు చూస్తున్నారు, ఢిల్లీలో AQI లెవెల్స్ చాలా పెరిగిపోయినాయి. ఆల్మోస్ట్ 600 పైన AQI లెవెల్స్ వెళ్ళిపోయినాయి. దీని వలన నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలకు కూడా దగ్గులు, ఇట్లాంటి ఎలర్జీస్ కూడా రావడం చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దీని వ్యతిరేకంగా మనం సస్టైనబుల్ చాయిసెస్ తీసుకోవాలా. ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడితే వాతావరణానికి కూడా మంచి ఉంటుందని చెప్పి ఆ ఉద్దేశంతో ఈ బైక్ పార్లమెంట్ తీసుకున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో వచ్చిన నిధులను చేసిన పనులకు మళ్లీ కొబ్బరికాయలు కొట్టి తానే నిధులు తెచ్చినట్లు గొప్పలు చెప్పుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రెస్ క్లబ్ లో బీఆర్ఎస్ నాయకులతో కలిసి రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ 2 ఏళ్ల పాలనపై ఛార్జ్ షీట్ విడుదల చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చందర్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో గతంలో 2 సార్లు ఓడిపోయామని కన్నీళ్లు పెట్టుకుని గెలిచి మక్కాన్ సింగ్ ఈ 2 ఏళ్లలో అనేక మందిని ఏడిపించారన్నారు. గత ప్రభుత్వంలో మొదలుపెట్టిన అభివృద్ధి పనులకు పూర్తి చేయకుండా ఎక్కడి పనులు అక్కడ నిలిపివేశారని పేర్కొన్నారు. రామగుండం నియోజకవర్గంలో 2 ఏళ్ల రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారి పాలన పైన ఇలా బీఆర్ఎస్ పార్టీ ఛార్జ్షీట్ విడుదల చేస్తూ ఉన్నది. ప్రజల ముందు ఈ యొక్క ఛార్జ్షీట్ ఉంచుతూ ఉన్నాం. 2 ఏళ్లలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోగా ఇలా ప్రజలను ఇబ్బంది పెడుతూ ఏడిపిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేటువంటి భయాందోళనతో ప్రజలు ఆందోళనతో ఉన్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో ఈ యొక్క ఛార్జ్షీట్ను విడుదల చేయడం జరుగుతూ ఉన్నది. రామగుండంలో అనేక కట్టడాలు, అనేక కూల్చివేతలు జరిగినాయి. ఒక్కరికి కూడా ఇప్పటికీ నష్టపరిహారం ఇచ్చినటువంటి దాఖలాలు లేదు. వారికి పునరావాసాన్ని కల్పించినటువంటి దాఖలాలు లేదు. మేము బీఆర్ఎస్ పార్టీ హయాంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ అంతర్గాంలో లిఫ్ట్ 80 కోట్లతో ప్రారంభం చేస్తే మేం చేసినామని గొప్పలు చెప్పుకుంటున్నటువంటిది మాత్రమే ఇలా మనం కల్లారా చూస్తూ ఉన్నాం. కేసీఆర్ గారి పాలనలో పురపాలక శాఖ మంత్రిగా కేటీఆర్ గారు ఈ యొక్క ప్రాంతానికి వచ్చి TUFIDC కింద 100 కోట్లు ఇచ్చి, అమృతి 250 కోట్లు, 54 కోట్లు DMFT నిధులు ఇస్తే మేము మౌలిక వసతులను కల్పించాలనేటువంటి ఆలోచన కొద్దీ ఈ యొక్క నిధులను కేటాయిస్తే కమిషన్ల కోసం లైట్లు పెట్టుడు, సుందరీకరణ పేట కమిషన్ల కోసం ఈ యొక్క పాలన నడుస్తున్నది. కాబట్టి దీని మీద మేము ప్రజల ముందు ఛార్జ్షీట్ ఉంచుతున్నాం. ఈ పాలనకు చరమగీతం పాడాలని ప్రజలకు మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సింగరేణిలో యాజమాన్యం గుర్తించిన బొగ్గు బ్లాక్లను సింగరేణికి ఇవ్వకుండా టెండర్ ప్రక్రియ ద్వారా ప్రైవేట్ సంస్థలకు ఇస్తే బొగ్గు తవ్వకాలను అడ్డుకుంటామని సింగరేణి పరిరక్షణ సమితి పేరుతో అన్ని కార్మిక సంఘాలను, రాజకీయ పార్టీలను, కోల్ బెల్ట్ శాసనసభ్యులతో కలిసి పోరాటాలు, ఉద్యమాలు చేస్తామని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య పేర్కొన్నారు.
మంగళవారం సీతారామయ్య గోదావరికని ప్రెస్ క్లబ్లో జరిగిన ప్రెస్ మీట్లో పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాక్లను సింగరేణికి ఇవ్వకుండా టెండర్ ప్రక్రియ ద్వారా అదానీ గ్రూప్ ఏఎంఆర్ మెగా కృష్ణారెడ్డి రాష్ట్ర ప్రభుత్వంకు చెందిన జెన్కో సంస్థలు టెండర్లో పాల్గొనేందుకు టెండర్ ఫారాలు కొనుగోలు చేశారని ఆయన ఆరోపించారు. మణుగూరు ఓపెన్ కాస్ట్ ఎక్స్టెన్షన్ మైన్ ఏదైతే ఉన్నదో ఇది సింగరేణి తీస్తున్నటువంటి మైను. దాదాపు 60 మిలియన్ టన్నులు పైగా బొగ్గున్నటువంటి పెద్ద ఓపెన్ కాస్టు, మంచి క్వాలిటీ ఉన్నటువంటి బొగ్గు ఉన్నది. ఇవాళ ఈ ఓపెన్ కాస్ట్ కనుక సింగరేణికి రాకపోతే 4 సంవత్సరాల తర్వాత మణుగూరు అనేది ఉండదు. అట్లనే ఇలా లాభాలు వచ్చేటటువంటి మైను ఇది. ఇట్లాంటి మైన్స్ కనుక రాకపోతే ఈ నష్టాలు వచ్చే మైన్స్ వలన సింగరేణి మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. కాబట్టి అది మనకే ఇవ్వాలి. రెండోది ఏంటంటే ఇవాళ ప్రైవేటోడికి ఇస్తే ప్రైవేటోడికి మనకి మధ్యలో బ్యారియర్ ఉండాలి. కనీసం 50 మీటర్ల బ్యారియర్ ఉండాలి. ఈ 50 మీటర్ల బ్యారియర్ వలన కొన్ని మిలియన్ టన్నుల బొగ్గు నష్టపోతుంది, జాతీయ సంపద నష్టపోవడం జరుగుతుంది. అదే సింగరేణికి ఇస్తే కంటిన్యూషన్లో ఉంటుంది కాబట్టి 1 టన్ను కూడా బొగ్గు నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ మైను మనకి రావాలని ఎవరైతే ఇవాళ అదానీ కంపెనీ కానీ మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్ళు కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం జెన్కో కానీ ఇంకొక ఏఎంఆర్ కంపెనీ వాళ్ళు కానీ ఏదైతే టెండర్ ఫారాలు తీసుకున్నారో వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో టెండర్ ఫారాలు వేయడానికి వీల్లేదు. ఒకవేళ కనుక మీకు టెండర్ వచ్చినా ఇవాళ కోయగూడెం OC3 ఎట్టయితే ఆపినమో సత్తుపల్లి OC3 ఎట్టయితే ఆగిందో అది కూడా మీకు ఆగుతుంది. మీకు అక్కడ బొగ్గు మట్టిది పోసేటువంటి మా PKOCలో పోయాల్సి వస్తుంది. మేము ఒప్పుకునేది ఉండదు. మేము దాని మీద ఉద్యమం చేస్తాం. కాబట్టి మీరు దాన్ని పార్టిసిపేట్ చేయొద్దని, దీని కొరకు సింగరేణిలో ఉన్న అన్ని కార్మిక సంఘాలను కలిసి ఒక పరిరక్షణ సమితిగా ఏర్పడి అన్ని రాజకీయ పార్టీల సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు అందరూ మద్దతు కూడా తీసుకొని దీని రక్షణకి అందరం కూడా కలిసి రావాలని మేము గుర్తింపు సంఘంగా మా బాధ్యతగా అందరికీ విజ్ఞప్తి చేస్తాం. బీహార్లో జరిగే ఐఎఫ్టియు జాతీయ జనరల్ కౌన్సిల్ను జయప్రదం చేయాలని కోరుతూ ఐఎఫ్టియు పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా ముఖ్యుల సమావేశం గోదావరికని గాంధీనగర్లోని ఐఎఫ్టియు ఆఫీసులో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ మాట్లాడుతూ ఐఎఫ్టియు దేశంలోని కార్మిక వర్గ సమస్యల పరిష్కారం కోసం నిర్విరామంగా కృషి చేస్తూ భవిష్యత్తు కార్యక్రమాన్ని రూపొందించుకోవడం కోసం జాతీయ స్థాయి జనరల్ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించుకుంటుందని వారు తెలిపారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ తెచ్చి కార్మికులకు మరణ శాసనం విధించిందన్నారు. భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు అఖిల భారత 7వ మహాసభలు 2023లో ఆంధ్రప్రదేశ్ తిరుపతిలో జరిగినాయి. ఈ నెల 20-21వ తేదీల్లో అఖిల భారత జనరల్ కౌన్సిల్ సమావేశాలు బీహార్ రాష్ట్రంలో ఉన్నటువంటి తెహల్గామ్ NTPCలో జరగబోతున్నాయి. ఈ మహాసభల నుండి జనరల్ కౌన్సిల్ వరకు జరిగినటువంటి దేశంలో రాష్ట్రంలో వచ్చినటువంటి మార్పులు, కార్మిక వర్గం చేసినటువంటి ఆందోళనలు, పోరాటాలు, ప్రభుత్వ అణచివేతలు ఇవన్నిటిని కూడా సమీక్షించి చర్చించి తిరిగి మళ్ళీ వచ్చే మహాసభల నాటికి ఐఎఫ్టియు ఒక కార్యాచరణను, ఒక కార్యక్రమాన్ని రూపొందించుకొని తిరిగి కార్మికులకు అంకితమవుతుంది. ఒకవైపు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం వికాస్ భారత్ అని చెప్తూనే, వికసిత్ భారత్ అని చెప్తూనే ఇవాళ అనేక రకాలుగా ఈ దేశంలో ఉన్నటువంటి బడా పెట్టుబడిదారులు అయినటువంటి అదానీ, అంబానీ లాంటి గుత్తా పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు ఇవాళ ఊడిగం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ కూడా ప్రైవేట్ పరం అవుతున్నాయి. మరొక వైపున నల్ల చట్టాలు, అంటే ఏదైతే కార్మిక వర్గానికి అండగా ఉన్నటువంటి 29 చట్టాలని ఇవాళ మార్చి 4 లేబర్ కోడ్స్గా తీసుకొచ్చి భారత కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఇవి కార్మిక వర్గానికి నష్టదాయకమైన కార్పొరేట్ శక్తులకు అనుకూలమని చెప్పి గత 5 సంవత్సరాలుగా ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా
కేంద్ర ప్రభుత్వం దాని పరిగణలో తీసుకోలేదు, కార్మిక సంఘాలతోనే చర్చించలేదు. కానీ ఇవాళ నిస్సిగ్గుగా ఇవాళ అమలుపరచడానికి మాత్రం పూనుకుంది. కనుక ఇవాళ చట్టాలు కానీ శాసనాలు చేసేటువంటి పార్లమెంటు ఇవాళ రాష్ట్రాల అనుమతిని కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర రాష్ట్రాలు ఏదైతే ఒకవేళ చట్టం చేసి ఉంటే ఆయా రాష్ట్రాలు కూడా ఇవాళ భాగస్వాములు కావాలి. కానీ ఇవాళ చాలా రాష్ట్రాలు అక్కడ ఉన్నటువంటి కేరళ చిన్న రాష్ట్రం ఇవాళ అమలు చేయమని చెప్తుంది, బెంగాల్లో అమలు చేయమని చెప్తున్నారు. ఇట్లా చాలా చోట్ల కూడా ఇవాళ వ్యతిరేకత వస్తుంది. మన రాష్ట్రం ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ 4 లేబర్ చట్టాలను అమలు చేయమని చెప్పి కార్మిక వర్గానికి హామీ ఇవ్వాలి, ప్రజలకు కూడా హామీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపున కాంట్రాక్ట్ కార్మిక హక్కుల కోసం ఏదైతే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి అనేక ఏళ్ళుగా డిమాండ్ చేస్తున్నప్పటికీ ఆ డిమాండ్ను ఇప్పటి వరకు కూడా పాలకులు పట్టించుకున్నటువంటి దాఖలు లేవు. కానీ ఇవాళ కార్మిక వర్గాన్ని లేదా మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి సంఘటితం అసంఘటిత రంగాల్లో ఉన్నటువంటి అన్ని కార్మిక వర్గం మీద తమ గుత్తాధిపత్యాన్ని చెలాయించడానికి పెట్టుబడిదారులకు అనుకూలంగా పూర్తి పగ్గాలు ఇచ్చేందుకు ఇవాళ మోడీ సర్కార్ బరి తెగించింది. ప్రజా ఉద్యమాల్ని అణచడానికి మరొక వైపున తీవ్రమైనటువంటి హిందూ మతోన్మాద బ్రాహ్మణీయ ఫాసిజాన్ని అమలు చేస్తుంది. అట్లా కగార్ ఏదైతే తీసుకొచ్చిందో కగార్ ఆపరేషన్ వలన ఇవాళ దేశంలో ఉన్నటువంటి వామపక్ష విప్లవోద్యమాన్ని తీవ్రంగా అణచివేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అదేవిధంగా ప్రశ్నించేటువంటి గొంతులైనటువంటి జర్నలిస్టులపైన, పత్రికలపైన, కళాకారులపైన, ప్రొఫెసర్లపైన ఇలా ఉపా చట్టాలు తీసుకొచ్చి ఎలాంటి విచారణ లేకుండా కూడా అరెస్టు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కనుక ఇవన్నిటిని కూడా ఇవాళ కార్మిక వర్గం ఆలోచిస్తుంది, సమీక్షించుకుంటుంది. భవిష్యత్ కార్యాచరణ పోరాటాలకు తిరిగి అంకితమై దేశంలో బలమైనటువంటి విప్లవ కార్మికోద్యమాన్ని నిర్మిస్తుందని చెప్పి ఈ ఐఎఫ్టి జాతీయ జనరల్ కౌన్సిల్ సమావేశాల సందర్భంగా కార్మిక వర్గం పెద్ద ఎత్తున కదిలి రావాలని, సభలను జయప్రదం చేయాలని, అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని చెప్పి కార్మిక వర్గానికి ఐఎఫ్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఐఏఎస్ అధికారి కృష్ణ భాస్కర్ ను నియమించారు. ప్రస్తుతం టీజీ జెన్కో సీఎండీగా పనిచేస్తూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రత్యేక కార్యదర్శిగా కొనసాగుతున్న 2012 ఐఏఎస్ అధికార కృష్ణ భాస్కర్ ను తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు సింగరేణి ఇన్ఛార్జ్ చైర్మన్ గా కొనసాగించనున్నారు. ప్రస్తుతం సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా కొనసాగుతున్న బలరాం పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో కృష్ణ భాస్కర్ ను నియమించారు. గతంలో సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సుదీర్ఘకాలం పనిచేసిన కృష్ణ భాస్కర్ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని జెన్కోలో చైర్మన్ గా కొనసాగుతున్నారు. సర్పంచ్ల ఆత్మహత్యలకు కారణమైన కేటీఆర్ లీగల్ సెల్ ఏర్పాటు చేస్తానని చెప్పడం సిగ్గుచేటని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జలగం ప్రవీణ్ అన్నారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ఇక ఆరిపోయే దీపమని, త్వరలో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్ జోస్యం చెప్పారు. 3వ విడత పూర్తి కాకముందే హుటాహుటిన అభినందన సభ పెట్టడం దేనికో కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు. మీ ప్రభుత్వంలో సర్పంచ్లకు టైం ఇవ్వని నువ్వు ఇప్పుడు లీగల్ సెల్ ఏర్పాటు చేయడం విడ్డూరమన్నారు. సర్పంచ్లు చేసిన పనులకు బిల్లులు రాక ఇబ్బందులు పడితే పట్టించుకొని నువ్వా వారిని ఆదుకునేదంటూ ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు నేరెళ్ల నరసింగం, మార్కెట్ డైరెక్టర్ పొన్నాల పరశురాం, జిల్లా నాయకులు లింగాల భూపతి, సత్తు శ్రీనివాస్ రెడ్డి, కటకం రాజశేఖర్, గుగ్గిల శ్రీకాంత్ గౌడ్, మునిగల రాజు, చుక్క శేఖర్, సుద్దాల శ్రీనివాస్, మీరల శ్రీనివాస్, ఏగుర్ల ప్రశాంత్, భరత్, బీర్వాల ప్రశాంత్, కె మనోజ్, జనార్దన్ రెడ్డి, పయ్యావుల శ్రీను, చంద్రం, బండి పరశురాం, ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2వ విడత జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే సర్పంచ్ ఎలక్షన్లో రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు, ముఖ్యంగా సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించి తంగలపల్లి మండల ప్రజలు ఒక గొప్ప తీర్పునివ్వడం అనేది ప్రజాపాలనకు సూచికగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుండి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి తన రాచరిక పాలనను, తన అహంకార పాలనను ఏ విధంగా ఈ ప్రాంత ప్రజలపై రుద్దిర్రో, వాళ్ళ అజమాయిషీ చెలాయించారో అనడానికి మొన్నటి రోజున వెలువడిన ఫలితాలే నిదర్శనం. ఏదైతే బీఆర్ఎస్ పాలకులు మా కంచుకోట అని చెప్పి విర్రవీగిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు తలచిర్రో, ఈరోజు ఆయన కట్టుకున్న కోటకు బీటలు
తంగలపల్లి మండలం నుంచే మొదలైందని చెప్పక తప్పదు. తను తన అహంకార పాలనతోని ఈ ప్రాంత ప్రజలను మభ్యపెట్టడమే కాకుండా ఎంతోమందిని భయభ్రాంతులకు గురి చేస్తూ అక్రమ కేసులు పెట్టుకుంటూ జైళ్ళ పాలు చేసిన సందర్భం ఉండే. ఈరోజు కేటీఆర్ గారు ఎలక్షన్లు పూర్తి కాకముందుకే మొన్నటికి మొన్న రెండో విడత అయితే తన వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఒక అభినందన సభ ఏర్పాటు చేసుకుంటే చాలా బాగా ఉండేది. కానీ అభద్రతా భావంతో గతంలో అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన తప్పులను ప్రజలు చీత్కరించుకుంటున్నారని చెప్పి మొదటి విడతలో అన్ని మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందడం జరిగింది. అలాగే రెండో విడతలో కూడా రాజన్న సిరిసిల్ల జిల్లాలో మెజార్టీ స్థానాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటూ ఉన్నది. మూడో విడతకు వచ్చేసరికి తన అభద్రతా భావానికి గురై ఎక్కడ వాళ్ళ పార్టీ క్యాడర్లో తప్పుడు సంకేతాలు పోతాయని చెప్పి ఓటమిని అంగీకరించే హుటాహుటిన సిరిసిల్లాకు రావడం జరిగింది. వచ్చి తప్పుడు సమాచార సేకరణతోని తప్పుడు విధానాలతోని మరొకసారి తన అహంకారపూరితమైన వాతావరణంలో మేమే గెలిచినాం, ఇక థర్డ్ విడతలో ప్రతాపం చూపిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు, చీత్కరించుకుంటుందండి. కొంచెమన్నా ఆలోచన ఉండాలి. విచక్షణ కలిగిన వ్యక్తిగా, చదువుకున్న వ్యక్తిగా, 2 టర్ములు మంత్రిగా చేసిన వ్యక్తిగా తెలంగాణ రాష్ట్రాన్ని నిండా ముంచిదని చెప్పే ఈరోజు ప్రజలు మీ అందరినీ దూరం పెట్టారు. అలాగే సిరిసిల్ల ప్రాంతంలో కూడా మీ అరాచకాలను పొందబెట్టే విధంగా ఈరోజు తంగలపల్లి మండల ప్రజలు తీర్పునివ్వడం జరిగింది. సుమారు 10 స్థానాలను ఈరోజు ఇక్కడ మేము కైవసం చేసుకున్నాం. ముఖ్యంగా మేజర్ గ్రామ పంచాయతీలను కైవసం చేసుకోవడం జరిగింది. తంగలపల్లి, ఇందిరమ్మ కాలనీ, మండేపల్లి, తాడూరు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మేజర్ గ్రామ పంచాయతీలను ఈరోజు మేము కైవసం చేసుకుంటా ఉన్నాం. అంటే దీని ద్వారా మండలంలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ అనేది మెరుగైంది. అంటే ప్రజలు ఇక్కడ ప్రజాపాలనను రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో స్వాగతించారు. ఏవైతే 6 గ్యారెంటీలు ఇచ్చిరో ఆ 6 గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్న క్రమంలో ఈరోజు ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు. అలాగే ఈ ప్రాంతానికి సంబంధించి ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు, అలాగే సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించి కేకే మహేందర్ రెడ్డి గారు నిత్యం ప్రజల్లో ఉంటూ ఏ సమస్య వచ్చినా నిమిషాల్లోనే దాన్ని సాల్వ్ చేసే దిశగా కృషి చేయడం జరుగుతూ ఉంది. పైపెచ్చిగా అవహేళన చేస్తూ మీరంతా మీ ప్రభుత్వంలో చేసిన దోపిడీ కప్పిపుచ్చుకోవడానికి సర్పంచులను ఆ కాలంలో మీరు అధికారంలో ఉన్న టైంలో సర్పంచులను పట్టించుకున్న పాపాన కూడా పోలేదు. ఈ అంత జనాలకు తెలుసు, గ్రామాలలో సర్పంచులకు తెలుసు, వాళ్ళ బిల్లులు ఇచ్చిన పాపాన పోలేదు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో 3వ ఫేజ్ ఎన్నికల్లో అర్హులందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఇన్ఛార్జ్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగర్వాల్ పిలుపునిచ్చారు. ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, వీర్నపల్లి, ముస్తాబాద్ మండలాల్లో 3వ ఫేజ్ ఎన్నికలు నిర్వహించనున్న సందర్భంగా వీర్నపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇన్ఛార్జ్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగర్వాల్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని మంగళవారం పరిశీలించి అధికారులు సిబ్బందితో మాట్లాడారు. అధికారులు సిబ్బందికి ఏర్పాటు చేసిన ఆహార పదార్థాలను పరిశీలించారు. ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్, వీర్నపల్లి మండలాల్లో రేపు గ్రామ పంచాయతీలో సర్పంచ్ స్థానాలకు 80, వార్డుల్లో 551 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నామని ఇన్ఛార్జ్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వెల్లడించారు. ఎన్నికలకు 4 మండలాల్లో కలిపి మొత్తం 914 మంది ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలు 1244 మంది విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. క్రిటికల్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఉంటుందని తెలిపారు. ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ టీంలు, ఎన్నికల అధికారులు, సిబ్బందికి ఇప్పటికే పలుమార్లు శిక్షణ ఇచ్చామని వెల్లడించారు. ఎస్ఈసీ నిబంధనల ప్రకారం విధులు నిర్వర్తించాలని సూచించారు. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు
ఇంకా ఇతర సామాగ్రి సరిచూసుకోవాలని సూచించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి పోలింగ్ కేంద్రాలకు కేటాయించిన వాహనాల్లోనే ఎన్నికల సామాగ్రి తరలించాలని స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు, పోస్టల్ బ్యాలెట్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ఉంటుందని వివరించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపారు. పరిశీలనలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత, జడ్పీ డిప్యూటీ సీఈఓ గీత, మండల ప్రత్యేక అధికారులు క్రాంతి కుమార్, అఫ్జల్ బేగం, తహసీల్దార్లు ముఖ్తార్ పాషా, సుజాత, ఎంపీడీఓలు శ్రీలేఖ, సత్తయ్య, నటరాజ్, ఎంపీఓలు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 3rd ఫేజ్లో 4 మండలాలు ఎల్లారెడ్డిపేట్, వీర్నాపల్లి, గంభీర్రావుపేట్ మరియు ముస్తాబాద్ 4 మండలాలు టోటల్ 80 సర్పంచ్లు 551 వార్డులలో రేపు పోలింగ్ ఉంటుంది. దీని గురించి 4 మండలాల్లో ఇవాళ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాట్లు చేయడం జరిగింది. డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్కి ప్రిసైడింగ్ ఆఫీసర్ మరియు ఓపీఓస్కి పంపిస్తున్నాము. దాదాపు మొత్తం జిల్లాలో 1244 పిఓస్ మరియు 934 ఓపీఓస్కి కూడా ఏర్పాటు చేశాం. ప్రతి ఒక్క గ్రామంకి ఒక స్టేజ్ 2 రిటర్నింగ్ ఆఫీసర్ కూడా ఉంటారు. వాళ్ళు ఆధార్యంలోనే కౌంటింగ్ కూడా సేమ్ డే నడుస్తుంది. దీంతో పాటు దాదాపు 700 పైన పోలీస్ పర్సనల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ ద్వారా కూడా ఆల్రెడీ ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ టీం ద్వారా ఎంసీసీ ఎన్ఫోర్స్మెంట్ మరియు క్రిటికల్ కానీ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేకంగా పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. మా సైడ్ నుంచి ఇలాంటి పోలింగ్ స్టేషన్లలో మైక్రో అబ్జర్వర్స్ కూడా పంపిస్తున్నాము. అండ్ సెన్సిటివ్ ఉన్న పోలింగ్ స్టేషన్లలో వెబ్కాస్టింగ్ కూడా చేయడం జరుగుతుంది. అందరు పోలింగ్ పర్సనల్కి దాదాపు 2-3 సారి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు అందరం ప్రిపేర్డ్గా ఉన్నారు, రెడీగా ఉన్నారు. మన జిల్లా మొత్తం ఈ పోల్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరగాలి అని అది కొరకు సిద్ధంగా ఉన్నాము. రేపు పొద్దున 7 AM నుంచి 1 PM వరకు పోలింగ్ నడుస్తుంది. మీ ద్వారా మన జనాలతో విజ్ఞప్తి అంటే మీరు పెద్ద స్థాయిలో పోలింగ్ స్టేషన్లకి రావాలి, మీ ఓట్ వేయాలి అండ్ మీ రైట్ టు ఓట్కి ఎక్సర్సైజ్ చేసుకోవాలి. 1 PM తర్వాత 2 PM ఆన్వర్డ్స్ కౌంటింగ్ కూడా సేమ్ ప్రిమైసెస్లోనే జరుగుతుంది. సో వీఆర్ కంప్లీట్లీ రెడీ అండ్ ప్రిపేర్డ్. థ్యాంక్ యూ. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రాజీవ్ నగర్ లో ఈరోజు బ్యాంకు ఖాతాల ద్వారా అమలవుతున్న ప్రధానమంత్రి సురక్షిత బీమా యోజన పథకం, ప్రధానమంత్రి జీవన జ్యోతి యోజన పథకం ఉచితంగా అప్లికేషన్ దరఖాస్తులను అందజేసినట్లు సామాజిక సేవా కార్యకర్త వేముల మార్కండేయులు తెలిపారు. ఈ పథకం యొక్క ఉద్దేశాన్ని కార్మిక కుటుంబాలకు వివరించినట్లు ఆయన పేర్కొన్నారు. బ్యాంకు ఖాతా కలిగిన ప్రతి వ్యక్తి 20 రూపాయల ప్రీమియంతో ఈ పథకం వర్తిస్తుందని మార్కండేయులు తెలిపారు. 18 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల వయసు గల వారందరూ ఈ పథకానికి అర్హులని సూచించారు. ఈ పథకం ద్వారా ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చని, బ్యాంకు ఖాతా కలిగిన ప్రతి ఒక్కరూ ఈ పథకంలో చేరాలని అవగాహన కల్పించారు. రాజీవ్ నగర్లో మరి ప్రధానమంత్రి జీవన జ్యోతి, ప్రధానమంత్రి సురక్షిత బీమా యోజన పథకం బ్యాంకు ఖాతాల ద్వారా అమలయ్యే మంచి స్కీము. సంవత్సరానికి 20 రూపాయలు మాత్రమే. 18 నుండి 70 సంవత్సరాల ఉన్న వాళ్ళందరూ కూడా మరి తమ పేర్లను నమోదు చేసుకోవాలని మేము దాదాపు ఒక 15 రోజుల నుంచి కూడా మరి మేము క్యాంపులు పెట్టడం జరుగుతుంది. ఇక్కడ రాజీవ్ నగర్లో ఈరోజు పెట్టాము. గణేష్ నగరు, మరి అదేవిధంగా నెహ్రూ నగరు, చంద్రంపేట, మరి తంగలపల్లి, వివిధ ప్రాంతాలలో ఎక్కడైతే కార్మికులు ఎక్కువ ప్రాంతంలో ఉంటారో వాళ్ళందరినీ కూడా మేము అవగాహన కలిగించడం జరుగుతుంది. ఇది బ్యాంకుల ద్వారా బ్యాంకు ఖాతా ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ ఫామ్స్ కూడా ఉచితంగా మేము దరఖాస్తు ఫారాలు అందజేస్తున్నాం. అదేవిధంగా కరపత్రాలు కూడా కొట్టినాం. ఒక ఉద్యమ స్థాయిలో మేము ప్రజల భాగస్వామ్యంతో చైతన్యపరిచే ఒక ఉద్యమ స్థాయిలో తీసుకున్నాం. దీన్ని స్వచ్ఛందంగా చాలామంది కూడా ముందుకొస్తారు. దరఖాస్తు ఫారాలు కూడా, ఈ దరఖాస్తు ఫారాల్లో బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఆధార్ నెంబరు, సెల్ నెంబరు, నామినీ యొక్క భార్య యొక్క పేరు రాస్తే సరిపోతుంది. ఇది బ్యాంకులో డైరెక్ట్ ఇచ్చి రావాలి, ప్రతి వాళ్ళు ఇచ్చి రావాలి. తక్కువ మొత్తంలో సంవత్సరానికి 20 రూపాయలు మాత్రమే కట్టడం. ఇది 70 సంవత్సరాలు, 18 నుండి 50 సంవత్సరాలు అయితే 436. చాలా రోజుల క్రితం ఈ స్కీమ్ ఉంది. ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరి ప్రతి ఒక్కరిని కూడా మేము మిస్ కాకుండా వాడ గల్లీ ఇంటింటికి తిరిగి కూడా ప్రచారం చేస్తున్నాం ఉద్యమ స్థాయిలో. కనుక దయచేసి అందరూ కూడా పెద్ద మొత్తంలో నమోదు కావాలి. ఇట్లా చాలా సులభమైన, సంవత్సరానికి 20 రూపాయలు కూడా కట్టలేకపోతున్నారు చాలామంది. ఎవరైనా ఇన్సూరెన్స్ సౌకర్యం ఉంటుంది, దాదాపు 5 లక్షలు ఉంటుంది. 18 నుండి 50 అయితే 2 లక్షలు, 18 నుండి 70 2 లక్షలు, ఏమైనా అంగవైకల్యం అయితే 1,00,000 రూపాయలు. మొత్తం కలిసి ఒక 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ తక్కువ ప్రీమియం ఉంటుంది. ఎందుకంటే మీరు అందరూ తృప్తి పథకంలో చేరి ఉన్నారు. నేతన్న బీమా 5 లక్షలు ఉంది. దాంతో పాటు మీరు ప్రతి నెల బ్యాంకుకి వెళ్తారు కనుక
ఇది ఒక దరఖాస్తు నింపి వాళ్ళు ఇస్తే 5వ నెల, ప్రతి సంవత్సరం 5వ నెలలో ఆటో డెబిట్లో 20 రూపాయలు కట్ అవుతాయి ఆటో డెబిట్. కనుక ఇలాంటి మంచి సౌకర్యాన్ని, ఇది చాలా మంచిది. ఎవరైనా కుటుంబ యజమాని కానీ వాళ్ళు ఇన్సూరెన్స్ అనేది ఏంటంటే ఎప్పుడైనా ఆపద సమయంలో అక్కడికి వస్తుంది. ఎవరన్నా బాగా బీద పరిస్థితి ఎవరైనా చనిపోతే మనం 2,000, 5,000 వాళ్ళ కొరకు వీళ్ళ కొరకు దాన సంస్కారాలు కానీ డబ్బులు అడుగుతున్నాం. ఇది 1 లక్ష రూపాయలు, 2 లక్షల రూపాయలు వస్తుందంటే సంతోషమే కదా. వాళ్ళ పిల్లలకు కూడా పెద్ద ఆధారం అవుతుంది. కుటుంబ యజమానికి కానీ పిల్లల చదువులకు కానీ వాళ్ళ పోషణకు కూడా ఇబ్బంది కాకుండా ఉంటుంది. దయచేసి ఇన్సూరెన్స్ ఆవశ్యకతను మేము విస్తృత ప్రచారంలో చేస్తున్నాము. తక్కువ ప్రీమియంతో ఎక్కువ డబ్బులు కార్మికులకు ఎంతో వరం. నిజంగా ఇది మంచి స్కీము. ఒక ఉద్యమ స్థాయిలో అందరూ ముందుకు రావాలి. ఇది బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఆధార్ నెంబరు, ఒక సెల్ నెంబరు, మీ భార్య పేరు. ఫామ్స్ కూడా వట్టిగానే ఇస్తారు. ఈ ఫామ్ తీసుకుపోయి బ్యాంకులు ఇస్తే అయిపోతుంది. బ్యాంకు మేనేజర్గా, బ్యాంకు సంబంధించిన అధికారులకు అప్పచెప్తే సరిపోతుంది. ఇది ఒక వారం 15 రోజుల నుంచి మేము ఉద్యమ స్థాయిలో ప్రచారం చేస్తున్నాం. కనుక కార్మికులు పెద్ద మొత్తంలో దయచేసి ముందుకు రావాలని వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యానికి నిరసనగా ఎలక్ట్రిక్ బైక్ పై పార్లమెంటుకు వచ్చిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ 2 ఏళ్ల పాలనపై ఛార్జ్ షీట్ విడుదల చేసిన మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. సింగరేణికి బొగ్గు గనులు కేటాయించుకుంటే ఆందోళనలు చేపడతాం. వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య. బీహార్లో జరిగే ఐఎఫ్టీయూ జాతీయ జనరల్ కౌన్సిల్ జయప్రదం చేయండి. ఐ కృష్ణ ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.